ఉన్నది. రోమా 13:13లో దయచేసి చదవండి మీరు అందరూ కూడా. మర్యాదగా నడుచుకుందుము. 14వ వచనం కూడా చూసినట్లయితే, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మహిమ స్వరూపుడా, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నా తండ్రి. మరి నా ప్రభా, ఇప్పుడు ఈ వాక్య ధ్యానం చేయుచుండగా మాతో మాట్లాడు, అద్భుతమైన విషయాలు మాకు తెలియజేయమని, ప్రతి వారి మనసులో ఉన్నటువంటి నా ప్రభా సందేహములన్నీ తీర్చబడేటకు పరిశుద్ధాత్మ దేవుడు నీవే మాట్లాడి ఆదరించి పోషించమని, నా ప్రభా మంచి జ్ఞానమును, డివైన్ గైడెన్స్ను అనుగ్రహించమని ప్రార్థించి పొందుకొని ఉన్నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, అల్లరితో కూడిన ఆటపాటలైనను మొత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగట యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరం విషయంలో ఆలోచన చేసుకొనకుడి. ఇక్కడ మనం చూసినట్లయితే అల్లరితో కూడిన ఆటపాటలు అంటే, ఇప్పుడు సినిమాలు చూస్తే ఏమొస్తుంది, సినిమా హాల్కి వెళ్తే ఏమొస్తుంది అన్నది మనకు అందరికీ తెలుసు. చాలా సంతోషం వస్తుంది, ఎంజాయ్ అని అనుకుంటుంటారు. సినిమాలకు వెళ్ళినప్పుడు నేను చాలాసార్లు వెళ్ళాను. నా చిన్నతనంలో ఎక్కువగా వెళ్తుండేవాడిని. అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా అవుతుంది, ఒక ఫ్యామిలీగా వెళ్ళినప్పుడు అందులో ఉన్నటువంటి ఏదైనా ఆడపిల్ల ఉంటే అవతల వాళ్ళు ఏదో అంటుంటారు, కావాలని ఏదో చేస్తుంటారు. దాన్ని బట్టి వీళ్ళు తిరిగేస్తుంటారు, కోపం వస్తుంది, ఒకరినొకరు తిట్టుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు. సినిమా హాల్ లోపల తాగేసిన వాళ్ళు ఉంటారు, తాగుబోతులు ఉంటారు, వాళ్ళు వీళ్ళని ఏదో అంటారు. ఇట్లాగా చిన్న చిన్న గొడవలు వచ్చి పెద్దగా అయ్యి కొట్టుకున్నటువంటి సందర్భాలు చాలా చూసాం. వీళ్ళు వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళు వీళ్ళ ఫ్యాన్స్ అని చెప్పి చాలా తగాదాలు రావడం, అల్లరి జరగడం చూశాను అనమాట నేను చాలా చోట్ల. ఈ అన్నింటి అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. చాలామంది అనేటువంటి ప్రశ్న ఏంటంటే, చూడకూడదా సినిమాలు, చూస్తే ఏమవుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. చూడొచ్చు, చూశారు, గతకాలం అంతా సరిపోతుంది, ఇంతవరకు మీరు చూసి ఎంజాయ్ చేసినంత సరిపోతుంది, ఇంకా చెయ్యాలా అని చెప్పి ఇక్కడ ఉంటా చూడండి. 1 పేతురు 4:3 వచనంలో, మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు, మా ఫ్రెండ్ రమ్మన్నాడండి వెళ్ళాం, వాళ్ళు రమ్మన్నాడండి వెళ్ళాం అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అవన్నీ చేయుటకు గతించిన కాలం చాలు, ఇంతవరకు చేసింది. కాబట్టి ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాడు దేవుడు వాక్యం ద్వారా. వాక్యం వినిచినటువంటి నువ్వు చాలా సందేహాలు ఉంటాయి చాలామంది. చూస్తే ఏమవుతుంది, చూడకూడదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సినిమా చూడటం వల్ల ఏమంటుందంటే చాలా ఎఫెక్టివ్ పడుతుంది మనిషి మీద. ఒక నిజ సంఘటన చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. ఒక అబ్బాయి ఒక సినిమాని పదే కొన్ని 100 సార్లు చూడటం వల్ల ఆ ఎఫెక్ట్ ఎలా పడిందంటే, అతను ఒక ట్యాక్సీలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరు లేరనమాట. కుర్రవాడు ఒక్కడున్నాడు ట్యాక్సీలో, డ్రైవర్ ఒక్కడున్నాడు. సడన్గా అతను ఏం చేశాడంటే, ఆ కుర్రవాడు ఈవెన్ స్కూల్ ఏజ్ అబ్బాయి అనమాట, చేతిలో కత్తి పెట్టుకుని ఉన్నాడు. ఆ ట్యాక్సీ డ్రైవర్ని పొడిచి చంపేస్తాడనమాట. ఇది చిన్నోడే. ఎందుకని ఇలా జరిగిందని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయగా తెలియదు ఏంటంటే, ఆ సినిమా చూడటం వల్ల, సినిమా ప్రభావం అనేది ఆ బాలుడి మీద బాగా పడటం వల్ల నాకు అది చూసి అలాగే చెయ్యాలని మనసు అనిపించేసి ఇంకా అలా చేశానని చెప్పి చెప్పాడంట. ప్రియమైనటువంటి వారులారా, మీరు ఏది చూస్తారో అది పొందుకుంటూ ఉంటారు. దేన్నైతే మీ మనసు నెగిటివ్ని మీరు ఆకర్షించారనుకోండి, నెగిటివ్ మీలోనికి వస్తుంది అనమాట. నెగిటివ్ గురించి మాట్లాడుతున్నారనుకోండి, నెగిటివ్ థింగ్ అనేది మీలోకి వస్తూ ఉంటుంది. అది కదలే బ్రదర్, సినిమాలు చూస్తాము కానీ మేము మంచిని గ్రహిస్తాం, చెడ్డని విడిచిపెట్టేస్తాం అని చెప్తూ ఉంటారు చాలామంది. ఏంటంటే, హంసకి పాలు నీళ్ళు కలిపి పెడుతున్నట్ట, కేవలం పాలు మాత్రమే తాగేసి నీటిని విడిచిపెట్టేస్తుందంట. బ్రదర్, మేము కూడా సినిమాకి వెళ్ళి జస్ట్ అందులో మంచి విషయాలు ఉంటాయి కాబట్టి కొన్ని మంచి విషయాలు చూసి చెడ్డ విషయాలను వదిలిపెట్టేస్తాం అని చెప్పి అంటూ ఉంటుంటారు. నేను చదువుకుంటున్నటువంటి సమయంలో ఈడియట్ సినిమా అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది. దాంట్లో కోట శ్రీనివాసరావు గారు తండ్రిగాను, హీరో రవితేజ కొడుకులాగా యాక్ట్ చేస్తాడనమాట. ఆ సినిమా ఎంతమంది చూసారని చెప్పి నేను అడిగితే కాలేజ్ మొత్తం చేతులు ఇస్తారనమాట.
అసలు ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటి, ఎందుకని అని అంటే ఎవరు ఏమీ చెప్పలేదు. నేను ఒక సంఘటన చూశాను, నేను కూడా చూశాను అనమాట. అందులో ఒక చాలా అద్భుతమైనటువంటి సందేశం ఉంటుంది. మీరు ఎంతమంది గ్రహించారంటే ఏంటదని అడిగారు. ఇట్లాగా కోట శ్రీనివాసరావు కొడుకైనటువంటి రవితేజ చాలా అల్లరి చిల్లరగా తిరుగుతూ అటు ఇటు అందరినీ ఏదో చేస్తూ ఉంటాడు అనమాట, ఒక మంచిగా ఉండకుండా. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఉండి నువ్వు ఇట్లాగా పద్ధతి లేకుండా తిరుగుతూ ఇట్లా చేయటం మంచిది కదరా, అల్లర్లు అవి చేయటము అని చెప్పి ఒక మాట అంటాడు. అనా సంపాదించడానికి 60 మార్గాలు ఉంటాయి, గుణం సంపాదించడానికి ఒకటే మార్గం ఉంటుంది, అదే మంచి మార్గం అని చెప్తాడు. ఈ మాట ఎంతమంది విన్నారంటే ఒక్క చెయ్యి కూడా లేవలేదన్నమాట. అంటే చూడండి, చాలామంది చెప్తారు కదా, మేము మంచిని గ్రహించక వెళ్తా సినిమా చూస్తాను అని చెప్పేసి. మంచిని గ్రహించాక వెళ్తారు కరెక్టే, మరి కానీ ఎంతమంది మంచిని గ్రహిస్తున్నారు, చెడ్డనే గ్రహిస్తారు. ఆ సినిమా చూసిన తర్వాత అందరూ కూడా మా ఫ్రెండ్స్, అందులో ఆయన ఏమంటాడంటే హీరో గారు కమిషనర్ కూతురుని లవ్ చేస్తారనమాట. నేను ఎవరో తెలిసాను ఆవిడంటే ఈడేమంటాడు, కమిషనర్ కూతుర్లకి భర్తలు రారా మొగుళ్ళు రారా అన్నట్టు మాట్లాడబడతారు. ఇంకా అక్కడ నుంచి వాళ్ళందరూ ఏం నేర్చుకున్నారు, అది నేర్చుకున్నారు. తర్వాత ఏంటి, అందులో హీరో గారు ఏంటంటారంటే ఓసే గీసే అది ఇది అన్నట్టు మాట్లాడతారనమాట. ఆ లాంగ్వేజ్ అంతా నేర్చుకుని బయటకు వచ్చి అందరూ అది మొదలు పెట్టారు, ఇది నేర్చుకున్నారన్నమాట. నేను అంటే ఎక్స్పీరియన్స్ అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సినిమాల ఎఫెక్ట్ ప్రజల మీద, చూసిన వారి మీద ఎట్లా ఉంటుంది అన్నది. అంతేగాని అందులో మంచి విషయం ఉన్నది. ఇప్పుడు ఈ విషయం ఉన్నది, అరే మనం మంచిగా ఉండాలని చెప్పి దీంట్లోంచి నేర్చుకుందామని ఎవరు మంచి నేర్చుకున్నారంటే ఒక్కరు కూడా కనపడలేదన్నమాట. కాబట్టి నువ్వు ఏదో కొండన త్రవ్వి ఎలకన పట్టడం అంటే, ఎంత 3 గంటల సినిమా చూసి అందులో ఒక చిన్న మంచి విషయం నేర్చుకోవటానికి నువ్వు వెళ్ళాలంటారా, అవసరం అంటారా? నా జీవితంలో బాల్యంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. అప్పట్లో మేము ప్రభువుని నమ్ముకోకముందు ఈ పూజలు బాగా చేసేవాళ్ళం. వినాయక చవితి సందర్భంగా అక్కడ కలవ పువ్వులు తేటాకని చెప్పి మేము మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక చెరువు లాంటి దాని దగ్గరికి వెళ్తున్నారు అందరూ. నేను కూడా వెళ్తానని అంటే మా అమ్మగారు తిట్టారన్నమాట, వెళ్ళొద్దని. ఏమంటే, ఒరే నువ్వు ఆ బట్టలు వేసుకుని వెళ్తే ఎలాగరా, వైట్ టీషర్ట్ వేసుకున్నావు, మంచిగా ఉన్నావు, చాలా కష్టపడి దాన్ని చాలా నీట్గా పెట్టి ఇచ్చాను నేను, నువ్వు వేసుకున్నావు. అది ఇప్పుడు అది వేసుకుని నువ్వు అక్కడికి వెళ్ళావంటే అదంతా పాడైపోతుందిరా, నీకు మట్టి అంటుకుంటుంది, మరక అంటుకుంటుంది, పాడైపోతుంది అని చెప్తే, అమ్మ లేదమ్మా నేను జస్ట్ అట్లా వెళ్తాను తప్ప అసలు ఎంత మచ్చ కూడా పడకుండా నేను వస్తానని చెప్పి అని మా అమ్మ మాట వినకుండా వెళ్ళాను నేను. అంటే చూడండి, ఈ రోజులు చాలామంది చేసేది అదనమాట. వెళ్ళి నేనేం చేశానంటే, చాలా దూరంలో ఉంది, చుట్టూ బురద మట్టి, ఆ మధ్యలో ఇది ఉంది, ఇది కలవ పువ్వు. నా ఆశ ఏంటి, ఎక్కడ మట్టి అంటకూడదు, మా అమ్మ తిడుతుంది, తెల్ల షర్ట్ మీద చిన్న మచ్చ కూడా పాడకూడదు, ఈ టీ షర్ట్ మీద పాడకూడదని జాగ్రత్తగా నెమ్మదిగా అడుగేసుకుంటూ వెళ్తున్నాను. నువ్వు నెమ్మదిగానే వెళ్తావు, నువ్వు బాగానే ఉంటావు, అక్కడితో తాగుతుందా? అంతలో ఏమైందంటే, అందులో పెద్ద కప్ప ఉన్నది, అది లెగిసి పైకి లేచి కింద పడింది, మొత్తం బురద అంతా వచ్చి నా మీద పడింది. తర్వాత ఇంకొకటి వచ్చి ఏం చేశాడు, అరే ఈడు వెళ్ళిపోతున్నాడు స్పీడ్గా, ఆడు ఇంకా స్పీడ్గా రావడం, మొత్తం ఆ బురద వచ్చి నా మీద పడి. ఇలాగ ఏమైందంటే మొత్తం తెల్లగా ఉన్న టీ షర్ట్ కథ నల్లగా అయిపోయింది. చూసారా, నేనేం చేశాను, మంచిగా ఫ్లవర్ కోసుకుందారనే మంచి ఉద్దేశంతో వెళ్ళాను, నాకు నేనుగా చేసుకోలేదు. కానీ ఆటోమేటిక్గా ఏమైపోయింది, బురద పడిపోయింది నా మీద. అందుకని ఇక్కడ ఈ 14వ వచనం చూడండి, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. అంటే నేనేంటి, ఒక వైట్ టీషర్ట్ని ధరించుకుని ఎక్కడికి వెళ్ళాను, మంచి కలవు కోద్దారనే వెళ్ళాను. కానీ చుట్టూ ఏమున్నది, బురద. ఆగుతుందా, ఆపగలుగుతాం మనం? పడిపోయింది, షర్ట్ అంతా కూడా పాడిపోయింది. కాబట్టి క్రీస్తును ధరించుకున్నటువంటి నీవు ఒక సిలువు పెట్టుకున్న సినిమా హాల్ కాడికి వెళ్ళావు అనుకోండి, జేబుకో మెడలో ఎక్కడ ఉంది, ఏమంటారు, క్రిస్టియన్ కదా మీరు ఎట్లా వచ్చారు, ఒక సిలువు పెట్టుకుని నువ్వు ఎవరైనా బూతులు తిడతాను, క్రిస్టియన్ కదా ఎట్లా అంటే, ఒక సిలువు పెట్టుకుని అలా చేస్తేనే అలాగంటున్నప్పుడు నిజంగా క్రీస్తుని ధరించుకున్నటువంటి నీవు ఎలా చేయగలుగుతావు, ఎలా ఉండగలుగుతావు? ఒక వైట్ షర్ట్ వేసుకుంటేనే మా అమ్మ మురికైపోద్దారు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు, నువ్వు క్రీస్తుని ధరించుకున్నట్టు నీవు ఎలాగ దుష్ట సాంగత్యం చేయగలుగుతావు, అల్లరితో కూడా నాటపాట్లకు ఎలా వెళ్ళగలుగుతావు, కామెంట్ చేసేటువంటి వ్యక్తులకు, లేకపోతే లోకానుసారమైనటువంటి వ్యక్తులతో నువ్వు ఎలా సహవాసం చేయగలుగుతావు, అల్లర్లు చేసేటువంటి దగ్గర నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? ఒకసారి ఆలోచన చేశారా? చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, బైబిల్లో ఉంటే చూపించండి రెఫరెన్స్, ఎక్కడుంది బైబిల్లో వెళ్ళొద్దని అని చాలామంది నన్ను చాలాసార్లు అడిగారు అన్నమాట. ఇక్కడ ఒక వచనం ఉన్నది చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, భేదములు. సినిమాకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, వాళ్ళిద్దరి మధ్య ఏదో భేదాభిప్రాయాలు వచ్చాయి కొన్ని విషయాలు. వాడు కరెక్టు అంటే ఈడు కరెక్ట్ అంటే ఆడు ఇలాగ అనుకుని కొట్టేస్తున్నారు అన్నమాట, గొడవలు అయిపోయింది. విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి
నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అని చెప్పి గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు అనమాట. వీటిని చేసిన వారు ఏంటంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం స్పష్టంగా. కాబట్టి నువ్వు సినిమా హాల్కి వెళ్ళి మంచి నేమ్ గ్రహిస్తున్నావు, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి అర్హతను నువ్వు కోల్పోతున్నావు. కాబట్టి మీరే అర్థం చేసుకోండి. మీరు చాలా మరి హంస లాంటి స్వభావం మీలో ఉన్నదేమో నాకు తెలియదు, కానీ మేము మంచినే గ్రహిస్తాము చెడ్డను గ్రహిస్తామని అంటే అది మీ ఇష్టం అనుకోండి. ఇక్కడ చూడండి, పౌలు గారు చెప్తున్నాడు ఏంటంటే విమతములు, భేదములు, అల్లరితో కూడా నాటపాట్లు మొదలైన వాటిని వీటన్నిటినీ చేసి దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను అని చెప్తా ఉన్నాడు అనమాట అపోస్తలుడైన పౌలు గారు. ప్రియమైనటువంటి వాళ్ళ చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, నన్ను రెఫరెన్స్ చూపించి బ్రదర్ ఎక్కడ ఉన్నదో, రెఫరెన్స్ చూపితే మేము సినిమాలకి వెళ్ళొద్దని చూపితే మేము మానేస్తాము, బైబిల్లో ఉన్నదా ఎక్కడ అన్నాను అని అడుగుతున్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎక్కడన్నా గోడల మీద నేను చూస్తుంటాను, ఇచ్చట మూత్రము పోయిరాదు, ఇచ్చట ఇది చేయకూడదు అని రాస్తుంటే అక్కడే అందరూ మూత్రం పోస్తుంటారు రోడ్ల పక్కన. అక్కడ బోర్డు రాస్తుంది, మరి అయినా ఎందుకు చేస్తారు? మూర్ఖత్వం కాదు అది. ఎగ్జాంపుల్, సిగరెట్ పెట్టి మీద ఏమనుంటుంది, ఇది తాగినతో క్యాన్సర్, ఇది క్యాన్సర్ కారకము అంటే సిగరెట్ కాలిస్తే క్యాన్సర్ అని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి బైబిల్లో సినిమాలు చూడొద్దని ఉంటే మానేస్తానన్నారు కదా. బైబిల్లో ఈ మాట ఉన్నది, నా కుమారుడని హృదయం నాకు ఇమ్మని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఎటువంటి హృదయాన్ని ఇస్తావు దేవుడికి? సినిమాలతో నిండిపోయినటువంటి హృదయాన్ని ఇస్తావా? ఈ లోకంతో నిండిపోయినటువంటి హృదయాన్ని ఇస్తావా? యేసుక్రీస్తుని ధరించుకున్నటువంటి నీవు యేసుక్రీస్తుని తీసుకుని సినిమా హాల్కి వెళ్తావా? యేసుక్రీస్తుని ధరించుకున్నటువంటి నీవు యేసుక్రీస్తుని తీసుకుని అల్లర్లు, మత్తు పానీయాలు తాగేటువంటి మోకల్లోకి, ఈ బూతులు తిట్టేటువంటి వాళ్ళకి, గొడవలు పడేటువంటి వాళ్ళకి, ఇలాగా ఈ వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అని కొట్టుకుని ఇట్లాంటి వాటిలోకి యేసుప్రభు నువ్వు ధరించుకుని నువ్వు వెళ్తావా? ఒకసారి ఆలోచించేయండి. బైబిల్లో ఉన్న విషయాలు ఇవన్నీ నేనేం సొంతంగా చెప్పట్లేదు, కానీ నా కుమారుని హృదయం నాకు ఇమ్ము అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. నా మార్గంలో నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో, నా మార్గంలో అని చెప్పాడు. ఏ మార్గం అంటే ఇది? యేసు నేనే మార్గం అని చెప్పాడు. కాబట్టి యేసుప్రభు నడిచినటువంటి మార్గం ఎలా ఉన్నది? ఆ మార్గం నీకు కనపడతలేదా? ఆ మార్గంలో ఎంజాయ్ కనపడతలేదా? ఆ మార్గంలో హ్యాపీనెస్ కనపడతలేదు కదా? సామెతల గ్రంథం 3:5 ఒక మాట, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ స్వబుద్ధి అంటే ఏంటి? సినిమాకి వెళ్తే హ్యాపీగా ఉంటాం, సినిమాకి వెళ్తే సంతోషం ఉంటుంది, సినిమాలో జాయ్ ఉంటుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు ఎంతకని. అది నీ స్వబుద్ధి అనమాట. కాబట్టి నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకుంటామంటే నీ పూర్ణ సగమేమో సినిమా, సగమేమో అది, సగమేమో ఈ గేమ్, సగమేమో అది, అలా నింపేసుకున్న హృదయంలో స్థానం ఎక్కడ ఉంది దేవునికి? 24 గంటల్లో 24 నిమిషాలు 24 సెకండ్లు కూడా దేవునికి ప్రాధాన్యం ఇచ్చేటువంటి జీవితాలు ఈ రోజున కనపడతలేదు. ఆ రోజున కూడా చూడండి, సామెతల గ్రంథం 3:6, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయును. చూసారా, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఒక అధికారంలో మనం ఉన్నప్పుడు ఆ పై అధికారి ఏం చెప్తే అదే చేస్తాం. ఇప్పుడు మనకు దేవుడు అధికారం అనుకోండి, ఏం చేస్తాడు? నా కుమారుడు నీ హృదయాన్ని నాకు ఇయ్యి అన్నప్పుడు దీంట్లో సగం సినిమా వేసుకో, సగం అది వేసుకో, సగం ఇది వేసుకొని అండాయన నీ హృదయం నాకు ఇస్తే దాన్ని ఎలా చేస్తాను? శుద్ధీకరిస్తాను, పరిశుద్ధపరుస్తాను. ఎందుకంటే నేను పరిశుద్ధిని కనుక నిన్ను కూడా పరిశుద్ధంగా ఉంచుతాను. అల్లరితో కూడా నాటపాటలు కానీ, మత్తులు కానీ, ఇవి కానీ, అవి కానీ ఏమీ రానేమో దాంట్లోకి. నాకు ఇచ్చావంటే నీ హృదయాన్ని అని చెప్తున్నాడు. మరి దేవునికి ఇవ్వాలనుకుంటున్నటువంటి హృదయాన్ని నువ్వు ఎటువంటి వాటితో నింపిస్తావు? దేవునికి హృదయం అన్నిటికంటే మోసకరమైన వ్యాధి కలదంట. అటువంటి హృదయాన్ని కోరుతా ఉన్నాడు దేవుడు. అయినా కూడా దేవునికి ఇచ్చినటువంటి హృదయాన్ని పట్టుకుని మళ్ళీ నువ్వు వెళ్ళగలుగుతావు. దేవుని తెలుసుకుని, దేవుని హృదయపూర్వకంగా అంగీకరించి ఆయన నేను రక్షిస్తాడని తెలుసుకుని కూడా క్రైస్తవులు అడుగుతున్నారు సినిమాలు చూడొద్దని ఎక్కడ ఉందని చెప్పేసి. నువ్వు క్రీస్తుని ధరించుకున్నటువంటి నీవే అడుగుతుంటే ఇంకా ఎట్లా ఉంటుంది? ఒకసారి ఆలోచించేయండి. నీ ప్రవర్తన ఎంతైంది? ఆయన అధికారమునకు ఒప్పుకోను. పౌలు గారు తిమోతికి రాస్తూ 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది. 1 తిమోతి 5:2, అన్నదమ్ములని యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతో యవ్వన స్త్రీలను హెచ్చరించము. ఉంది కదా, భారతీయులందరూ నా సహోదరులు భారతదేశంలో మాత్రమే ప్రతిజ్ఞ కూడా చేస్తూ ఉంటున్నాను. బయటకు వచ్చి ఎవరైనా అమ్మాయి కనపడితే కామెంట్ చేస్తాను. నా ఎదురు నేను చూశాను చాలామందిని. ఆవిడెవరో తెలియదు, ఏమిటి తెలియదు, ఆవిడ ఎదురైతే చాలు, ఒక అమ్మాయి ఎదురైతే చాలు, డ్రెస్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, సంథింగ్ ఏదో ఇట్లా కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత మనసు నలుగుతుంది అవతల వాళ్ళకి. మరి ఇక్కడ ఏం వాక్యం ఏం చదివిస్తూ ఉంది? అన్నదమ్ములు అనాలంట, బ్రదర్స్ అంతా ఎవరైనా ఏమనొస్తుంది, కొంచెం వయసులో పెద్దనే ఏమనాలంట, తల్లులు అనాలంట.
అక్క చెల్లెళ్ళని పూర్ణ పవిత్రతో యవ్వన స్త్రీలను హెచ్చరించవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒక యవ్వనస్తుడు వచ్చి నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రభువా అని అడిగితే దేవుడు ఏం చెప్తాడంటే డైరెక్ట్ యేసు ప్రభువు మార్కు సువార్త 10:19 నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాడంట. దేవునికి స్తోత్రం. చూసారా, నీకు మేలు కలిగినట్లు నీ తల్లిదండ్రులను సన్మానింపుము. ఎఫెసీ 6:2 నీకు మేలు కలిగినట్లు నీ తల్లిదండ్రులను ఈ మాటలు కనపడతలేదా బైబిల్లోను? ఈ సినిమాలు చూసి ఇప్పుడు ఈ పోకరి శాస్త్రులు చేసే వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను కొడతారు, తిడతారు, నానా విధాలుగా హింసిస్తూ ఉంటారు. ఈ సినిమాల ప్రభావం వాళ్ళ మీద పడిపోవటం వల్ల కొన్ని సినిమా చూసి తల్లిదండ్రులని, కొన్ని సినిమాలు మంచిగా చూపిస్తారు తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకోవాలి, కనీసం ఆ సినిమా చూసారా తల్లిదండ్రులు బాగా చూసే వాళ్ళు ఉన్నారా? లేరు. ఈ రోజున తల్లిదండ్రులను హింసించేవాళ్ళు, బాధ పెట్టేవారు, నానా రకాల ఇబ్బందులు గురి చేసేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. మరి సినిమాల ప్రభావం నీలో లేదని నువ్వు నేర్చుకోలేదా మంచిగా అందులోంచి? ఇవి కనపడతలేదు నీకు? ఈ బైబిల్ రిఫరెన్స్ చూపించమంటారు కదా, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి నువ్వు చేసేది ఏంటి? అక్కడికి వెళ్ళేదంతాను బ్లాక్లో టికెట్ అంటారు. ఈ టికెట్ 100 రూపాయలు పెట్టుకుంటాడు, బయటకు వచ్చి 500 అమ్ముకుంటాడు. మరి అది మోసం కదా. సినిమా చూసి మంచి నేర్చుకుంటానని వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు? కాబట్టి నీకు మేలు కలిగినట్టు నీ తల్లిదండ్రులు సన్మానింపు. తల్లిదండ్రులు ఎంతమంది సన్మానిస్తున్నారండి? వెళ్ళొద్దురా ఒరే సినిమా కంటే, నువ్వెవరు నాకు చెప్తాగే అని చెప్పి నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా? ఇట్లా మాట చాలా రూడ్గా మాట్లాడుతూ తల్లిదండ్రులని అగౌరవపరుస్తూ, వాళ్ళు ఇవ్వకపోయినా కూడా డబ్బులు లాక్కుని, లేకపోతే అది అమ్ముకుని, ఇది ఎంత మెంటాలిటీలో ఉన్నటువంటి వారిని నేను నా జీవితంలో నేను చూశాను అనమాట. బైబిల్ గ్రంథంలో ఉంటే చూపించండి రిఫరెన్స్ అంటారు. ఇన్ని రిఫరెన్స్లు ఉన్నాయి కదా నా ప్రియమైనటువంటి సహోదరి, నువ్వు చూస్తున్నావు కదా. మరి ఇవి నీకు పాటించాలని ఎందుకు అనిపించలేదు? సినిమా చూడొద్దు అన్న మాట ఉంటేనే నేను సినిమా బ్రష్ చేసుకోవద్దు, బ్రష్ చేసుకో అని చెప్పి అక్కడ బైబిల్లో ఉన్నదా? లేదు. మరి బ్రష్ ఎందుకు చేసుకుంటున్నావు? బెనిఫిట్ షో అంట. మా ఫ్రెండ్ ఒకసారి అసలే లేవడండి అతను 9-10 అయినా కానీ హాస్టల్లో ఉన్నప్పుడు మార్నింగ్ లేచిపోయాడు. ఏంటంటే నేను ఆయనకి ఫ్యాన్ని, ఆయన సినిమా ఈరోజు బెనిఫిట్ షో చూడాలి, అందరికన్నా ఫస్ట్ నేనే చూడాలి అని చెప్పి ఏం చేయడానికి 4 గంటలకు లేచి వెళ్ళిపోయాడు. వామ్మో అనుకున్నాను నేను. మరి మార్కు సువార్త 1:35 ఒక మాట ఉంది. మార్కు సువార్త 1:35 ఆయన అంటే యేసుప్రభువు వారు పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఏం చేస్తున్నాడంటే ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు చీకటి ఉండగానే. మరి ఇది కనపడతలేదా? నువ్వు బెనిఫిట్ షోలకి వెళ్ళి అక్కడ మంచిగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి సినిమాలు చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మామూలుగా అయితే లెగరాలు ప్రార్థన చేయరు, బైబిల్ చదవరన్నమాట. అప్పుడు ఏమంటుండే 2 గంటలన్నర నువ్వు సినిమాకి పెట్టి అక్కడ ఎంజాయ్ అయిందని ఫీల్ అవుతున్నావు. ఎప్పుడైనా కనీసం 2 గంటలు నువ్వు దేవుని సన్నిధిలో గడపటం నీకు అలవాటు ఉన్నదా? సినిమాలు చూడొద్దా అని అడిగేటువంటి మీరు ఒక్క 2 గంటలు ఎప్పుడైనా ఏకాంతంగా దేవునితో గడిపారా? మరి కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్ళండి. కుటుంబ సమేతంగా ఎప్పుడైనా 1 గంట 2 గంటలు కలిసి దేవుని ప్రార్థించారా? దేవుని సన్నిధిలో గడిపారా? దేవుని నామని మహింపరిచారా? దేవుని కనపరిచారా? ఆలోచించండి ఒకసారి. ఆయన ఏం చేయాలి? అందరికడ లేసి ఎందుకని లేసాడు యేసుప్రభువు? పెళ్ళి అవ్వట్లేదా? 30 సంవత్సరాలు వచ్చేసి నాకు పెళ్ళి అవ్వట్లేదు యేసుప్రభువు పొద్దుట్లు వేసి ప్రార్థన చేసుకుని కూడా అయ్యో ఉద్యోగం రాలేదు ఇంకాను, వయసు అయిపోతుంది, లేకపోతే నేను షెడ్యూల్ అవ్వలేదు, లేకపోతే నాకు ఏంటి భారం, ఈ భారంతో ప్రార్థన చేశాడైనా. ఏం సమస్యలు? దేవుడికి ఏం సమస్యలు ఉంటాయండి? ఆయనకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? నీకు నాకు ఒక మాదిరి ఉంచాలని చెప్పి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ప్రార్థించాడు, ఒక మాదిరి నుంచి వెళ్ళాడు నీకు. ఆయన ఏం చెప్పాడు? నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధంగా ఉన్నామన్నాడు. నేను ప్రార్థన చేసిన ఎర్లీ మార్నింగ్ లేచి చీకటితో లేచి, కాబట్టి మీరు కూడా అటువంటి అనుభవంలోకి నడవండి అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇవి కనిపించడం లేదా మీకు బైబిల్ గ్రంథంలో? అరే నిజమే, యేసుప్రభువుకి ఏ సమస్య ఉందో ఆయనే ప్రార్థన మనం చేయాలి. ఇవి కనిపించి మీకు ఇన్స్పైర్ అయ్యి ఇవి చేయాలనిపించట్లేదా? సినిమా చూడొద్దని ఎక్కడుందో చూపించండి, అదే చూస్తున్నారు తప్ప ఇది ఇక్కడ చక్కటి సినిమా లాంటి జీవితాలు, మీ జీవితాన్ని సినిమాలా చూపిస్తున్నాడు దేవుడు వాక్యం ద్వారా. ఇవన్నీ చేయట్లేదు మీరు, ఇవన్నీ చేయండి అని చెప్పేసేసి. చాలామంది వేసేటువంటి ప్రశ్నలన్నీ కూడా ఇట్లా ఉంటాయన్నమాట. దయచేసి గమనించండి. మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టాలని కాదు, కానీ అందరు అడుగుతున్నటువంటి ప్రశ్న అనమాట. అల్లరితో కూడా నాటపాటలు అంటే అవి కాదు. అక్కడ డ్యాన్సులు, తండ్రి వయసు ఉన్న ఆయనతో కూతురు వయసు ఉన్న ఆవిడ యాక్ట్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఒక సిస్టమ్, ఒక పద్ధతి, అక్కడ క్రమం ఏమైనా నేర్చుకుంటున్నారా మీరు? కక్షలు, రివెంజ్ తీర్చుకోవటం, మనుషులను చంపటం, ఎలా మోసాలు చేయాలి, ఎలా, ఇవన్నీ సినిమాల ద్వారానే నేర్చుకుంటున్నారండి ప్రజలందరూ కూడాను.
లేదు మేము మంచిని గ్రహించామంటారు. ఏం మంచిని గ్రహించారు చెప్పండి? ఏమి మీరు బాగుపడ్డారు సినిమాలు చూసి? ఏమి నేర్చుకున్నారు? మీ తల్లిదండ్రులు మీరు ఎంత ప్రేమిస్తున్నారు? మీ జీవితాలు మీరు ఏం సాధించారు? చాలామంది అడిగేటువంటి ప్రశ్న అన్నమాట, చూపించండి చూపించండి అని చెప్పేసి. చాలామంది అంటారు, దేవుడు ఎక్కడ ఉన్నాడో చూపించండి, చూస్తే నేను నమ్ముతాను అంటారు. ఎంత మూర్ఖత్వం అది! దేవుడు మరియతోటి మార్తతోటి ఒక మాట అంటాడంట. యోహాను సువార్త 11:40లో, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు అని నేను నీతో చెప్పలేదా? నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు, ఆయన చూస్తే నువ్వు నమ్మటం కాదు. అర్థం చేసుకోండి. ఏంటంటే మీరు ఆయన నమ్మితే ఆయన మహిమను చూస్తారు. ఈరోజు చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, మాకు చూపించండి మేము నమ్ముతాం. ఎంత తెలివంటే ముందు చేయవలసిన పని వెనకాల చేయవలసిన పని ముందు చేస్తారనమాట. కాబట్టి క్రైస్తవులు సినిమాలు చూడవచ్చా అంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను, మీ యొక్క మనస్తత్వానికే వదిలేస్తూ ఉన్నాను. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కాలేదు, అసలు ఏంటి ఎక్కడ ఉందా రెఫరెన్స్ అని అంటే నేనేం చేయలేను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి మీకు ఇవన్నీ విషయాలు తెలియజేయాలని చెప్పి నాకు హృదయ ప్రేరేపణ కలిగింది. కాబట్టి నా కుమారుడన నీ హృదయం నాకు ఇయ్యి అని అడుగుతున్నాడు దేవుడు. మరి నీ హృదయం దేవునికి ఇస్తావా? నీ మార్గములన్నీ నా మార్గంలో నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము అని చెప్తున్నాడు. దేవుని మార్గంలో అల్లరి ఉండదు. ఈ దేవుని మార్గం అదేంటి బ్రదర్ ఎందుకు ఉండదు? సినిమాల్లో కూడా వేసినట్టుగా డ్యాన్సులు స్టేజ్ మీద ఇక్కడ కూడా వేస్తూ ఉన్నారు. ఎక్కడ చర్చెస్లో కూడాను, చాలా చర్చెస్లో ఇప్పుడు డ్యాన్స్లు అవి వేస్తున్నారు. చాలా దారుణంగా అల్లరి చాలా ఎక్కువ జరుగుతుంది అక్కడ. ఒకసారి ఆగండి. నువ్వు సినిమా హాల్కి వెళ్ళినప్పుడు సినిమాల్లో వేసేటువంటి డ్యాన్సులకి పిచ్చి పిచ్చిగా అల్లర్లు చేస్తుంటారు, అవి చేస్తుంటారు. కానీ చర్చిలో వాళ్ళు ఏంటి ఆత్మ ప్రేరేపణ కలిగి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తల్లిదండ్రులు కూడా దగ్గరే ఉండి వాళ్ళు చేయిస్తారనమాట. అప్పుడు అందరూ కూడా క్లాప్స్ కొడతారు తప్ప వాళ్ళని కామెంట్ చేయరు ఎవరు. అబ్బా ఏముందిరా అదిరా ఇదిరా. కానీ అక్కడ తప్పుడు విధమైనటువంటి తలంపులు రావు, తప్పుడు విధమైన చూపులు ఉండవు. కానీ నువ్వు అక్కడికి వెళ్తున్నప్పుడు ఏం వేసింది ఏమున్నది ఇట్లా ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది నీకు కలుగుతుంది. కానీ చర్చిలో అటువంటిది కలగదన్నమాట. దేవుడు మనకు మహిమ వచ్చే విధంగానే అన్నీ జరుగుతూ ఉంటుంటాయి. దయచేసి గమనించండి మీరు అందరూ కూడాను. మీరు ఒకటి నేర్చుకోండి, తప్పులు వెతకటం మానేసి దేవుడు ఒక మాట చెప్పాడు, నీ కంటిలో ఉన్నటువంటి దూలను వెతకటం మానేసి ఎదుటివాడి కంటిలో నచ్చలేదు. కాబట్టి మనం ఎదుటి వాళ్ళు తప్పులు వెతికేటువంటి స్వభావాన్ని మానేసేయండి, మంచిని వెతకండి, చాలా ఉంటుంది. కాబట్టి ఇది సినిమాల ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది మనుషుల మీద. కాబట్టి బైబిల్లో ఇన్ని వచనాలు ఉన్నాయి. ఆయన లేచి ప్రార్థన చేశాడు చీకటితోనే. మరి నువ్వు అటువంటి అనుభవం కలిగి ఉన్నావా? హృదయాన్ని అడుగుతున్నాడు దేవుడు, ఆయనకి ఇస్తావా? నువ్వు ఎట్లా ఇస్తావు? మరి ఇక్కడ మనం ఫస్ట్ చదువుకున్నటువంటి వచనం ప్రకారం ఆయన ఏం చేసామంట? మనం ధరించుకొని ఉన్నామంట. మరి యేసయ్యను నువ్వు ధరించుకుని వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమే ఆలోచన చేసుకొనకుడి. నీ పైన ధరించుకున్నది ఎవరు? ఇప్పుడు తెల్లటి బట్టలు ధరించుకుని మీరు మీ ఇష్టానుసారంగా వెళ్ళరు కదా. చాలా కేర్ఫుల్గా రమ్మో తెల్లదే ఎక్కడైనా మచ్చడిపోతుంది, ఎక్కడైనా తగ్గుతుంది అని చెప్పి చాలా కేర్ఫుల్గా వెళ్తుంటుంటారు. మరి క్రీస్తుని ధరించుకున్నటువంటి నీవు ఇంకెంత కేర్ఫుల్గా ఉండాలి? ఆలోచన చేస్తున్నారా? దయచేసి గమనించండి. క్రీస్తుని ధరించుకున్నటువంటి నీవు శరీర విషయమే ఆలోచన చేసుకోనొకడి. చూడండి, మనకి ఎంత బాధ కలిగిన ఎంత ఇబ్బంది చూసుకుంటాం, కానీ తెల్ల షర్ట్కి మాత్రం మచ్చపడకుండా, తెల్ల డ్రెస్కి మాత్రం మచ్చపడకుండా చూసుకుంటాం. ఎందుకని? మన శరీరానికి ఏమైనా పర్వాలేదు, ఒకవేళ చిన్న దెబ్బ తగిలినా పర్లేదు అని చెప్పి ఆ షర్ట్ని మాత్రం పాడవకుండా నలగకుండా చూసుకుంటూ ఉంటాను. నేను అట్లా చూసుకున్నాను స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా. కాబట్టి క్రీస్తుని ధరించుకున్నట్టు నీవేం చేస్తావు అంటే క్రీస్తు కోసం ఆలోచిస్తావు. అమ్మో నేను ఈ పని చేస్తే క్రీస్తు మనకు అవమానం వస్తుంది, ఈ పని చేస్తే క్రీస్తుకి ఇష్టం లేదు, ఆయన నా అధికారి, ఆయనే నా ప్రవర్తన అంతటికి ఆయన అధికారం ఇస్తున్నాను. కాబట్టి ఆయన నిన్ను చాలా మంచి నీ మార్గంలో సరళం చేస్తాడన్నమాట. వంకర మార్గాలు ఉండవు, ఇవన్నీ వంకర మార్గాలు ఇవన్నీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ మాటల ద్వారా మిమ్మల్ని దేవుడు బలపరచడని, మీకున్న సందేహాలు తీరాయని నేను నమ్ముచూ ఉన్నాను. మరి మీ హృదయాన్ని దేవుడికి ఇవ్వండి. మీ ప్రవర్తన అంతట్లో కూడా దేవుని అధికారాన్ని ఒప్పుకోండి. ప్రతి వారిని పూర్ణ పవిత్రతతో గౌరవించండి. తల్లిదండ్రులను ముఖ్యంగా సన్మానించాలి. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలవద్దు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ కనిపించట్లేదా? ఇవన్నీ పాటించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇన్ని విషయాలు తెలిసాక కూడా ఇంకా మీకు సందేహం ఉన్నదంటే ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి. దేవుడు మీకు తెలియజేస్తాడు ఎంతకన్నా గొప్ప విషయాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, మరి చాలా అద్భుతమైన విషయాలు మాకు తెలియజేస్తావు. మరి ఇది ఎవరైతే విన్నారో నా ప్రభువా,
వారి సందేహాలన్నీ తీరినట్లు చేయండి నా ప్రభా. ప్రతి వారి సమస్యకు నా ప్రభా పరిష్కారం నువ్వు ఇచ్చావని నేను నమ్ముచున్నాను తండ్రి. మరి సందేహాలన్నీ తీర్చబడిన ప్రభా వారికి నా ప్రభా మరి వారికి సమాధానాలన్నీ దొరికాయని వారి ఇక్కడ నుంచి సమాధానంగా జీవించినట్లు, ఏ విధమైనటువంటి లోకాశలకు లోనవ్వకుండానట్లు, జ్ఞానయుతమైనటువంటి జీవితాలు జీవించినట్లు, ఈ లోకంలో ఉన్నదానికి వీళ్ళు లొంగిపోకుండా నా ప్రభా బానిసలు కాకుండానట్లు, నీ అధికారంలోకి వీళ్ళందరూ వచ్చినట్లు, ఈ రోజున వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని ఇక నుంచి నా ప్రభా మరి వ్యర్థమైనటువంటి వాటి దినములు చెడ్డగాన సమయం పోనీక సద్వినియోగం చేసుకున్నట్లు, అల్లరితో కూడా నాటపాటలో సమయాన్ని వ్యర్థం చేయకుండా నీకు నీ సన్నిధిలో గడిపి ఆ సమయాన్ని నా ప్రభా ఒక ఆశీర్వాదకరంగా మార్చుకున్నట్టుకు నా ప్రభా మరి ఆ సమయం అంతా నీలో గడిపినట్లయితే వాళ్ళు ఎంతో ఆశీర్వాదం పొందుకుంటారు నా తండ్రి. మరి సినిమాలు విషయకారులు అని చెప్పి లోకంలో ఉన్నటువంటి నా ప్రభా వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు వారి సమయాన్ని మళ్ళీ గడపకుండా కేవలం నీకు ఇంపార్టెన్స్ ఇచ్చి వారి హృదయాన్ని నీకు ఇచ్చిన ప్రభా నిన్ను మహింపరిచేటువంటి బిడ్డలుగా నీ వాళ్ళ మా హృదయాలన్నీ నా ప్రభా నీ ఆలయమై ఉన్నదని ప్రతి వారి గుర్తిరిగి, ఎవడైనా నా ఆలయం పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానని చెప్పి నా ప్రభా మరి ప్రతి వారి నా ప్రభా ఈ యొక్క నీ ఆలయాన్ని స్మోకింగ్, డ్రగ్స్, పొగలు, సిగరెట్లు నా ప్రభా మరి యొక్క సినిమాలు విషయాలు ఇవన్నటితో నింపకుండా దాన్ని పవిత్రంగా కాపాడుకున్నట్లు అటువంటి హృదయాన్ని నీకు ఇచ్చినట్లు ప్రతి వారికి మనసాక్షిని గద్దించమని, అటువంటి మనసాక్షిని అనుగ్రహించమని ఈరోజే నా ప్రభు ఈ యొక్క మెసేజ్ ద్వారా ప్రతి హృదయం తెరవబడినట్టు నువ్వు చేసినందుకు వందనములు చెల్లిస్తున్నాను. ప్రతి వారిలో గొప్ప మార్పును తీసుకొచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి వారిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించి ఇక్కడి నుంచి నా ప్రభు మంచి నిర్ణయాలు తీసుకుని మంచినే వెతికినట్లు, మంచిగా జీవించినట్లు సహాయం చేస్తున్నందుకు నీకు వందనములు చెల్లిస్తూ ప్రతి వారి సందేహాలను తీర్చి సమాధానంగా వారికి నా ప్రభు మంచి సమాధానం